10th క్లాస్ సెట్స్ ఎక్సర్సైజ్ 2.2 వరకు మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. 2.1 2.2 ఇందులో 2.3 నేర్చుకుందాం. సో ఇందులో ఏంటంటే ఈక్వల్ సెట్స్ గురించి నేర్చుకుందాం. ఈక్వల్ నాట్ ఈక్వల్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు. ఇక్కడ ఇచ్చిన సెట్స్లో మనకు సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చిండు. వీటిని ఏం చేయాలంటే మనం రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేసిన తర్వాత మనం ఈక్వల్ నాట్ ఈక్వల్ చూద్దాం. సో ఫస్ట్ సెట్ ఏ వచ్చేసి ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ ఫాలో. ఇందులో ఉన్న లెటర్స్ని మనము ఎలిమెంట్స్గా మార్చేద్దాం. ఎఫ్ ఓ ఎల్. సో ఇక్కడ 2 లెటర్స్ ఉంటే 1 లెటర్ రాసుకోవాలి కదా, మనం 1 లెటర్ రాసుకుందాం. ఇక్కడ కూడా ఓ వచ్చింది, ఆల్రెడీ ఓ అయిపోయింది. డబ్ల్యూ. ఇది ఏ సెట్. అట్లానే బి సెట్. బి సెట్ వచ్చేసి లెటర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ ఎఫ్ఎల్ఓడబ్ల్యూ. సో ఎఫ్ఎల్ఓడబ్ల్యూ. అట్లనే సి వచ్చేసి ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ ఓల్ఫ్. డబ్ల్యూఓఎల్ఎఫ్. రైట్, ఇందులో ఉన్న లెటర్స్ అన్నింటి మనం రాసినాం. ఇక్కడ మాత్రం ఈ ఎల్ 2 వచ్చినాయి, ఓలు 2 వచ్చినాయి, కాబట్టి 1 1 రాసుకున్నాం ఇక్కడ. రైట్, ఇప్పుడు ఇది ఈక్వల్గా కావాలి. మనకు సెట్స్లో కండిషన్ ఏం లేదు. ఏ ఎలిమెంట్ ఎక్కడ ఉన్నా పర్వాలేదు, దానికి ప్లేస్ వాల్యూ ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఓ సెకండ్ ప్లేస్లో ఉంది, ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఉంది, ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఉంది, ఎక్కడున్నా ఏం లేదు. ఓ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎఫ్ అనేది అన్నిట్లో ఉంది, ఓ అనేది అన్నిట్లో ఉంది, ఎల్ అనేది అన్నిట్లో ఉంది, డబ్ల్యూ అనేది కూడా అన్నిట్లో ఉంది. అంటే ఇవి 3 సెట్స్ కూడా ఈక్వల్ సెట్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ కంక్లూజన్ ఏం రాయాలంటే సెట్స్ A, B and C are having the same elements. Therefore, A is equal to B is equal to C. So that is A comma B and C sets are equal. Right? ఇది ఆన్సర్. సో మనకు ఈక్వల్ సెట్స్ అంటే ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈక్వల్ కావాలంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఇక్కడ అదే జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ కూడా 4 ఉన్నాయి. అవి సేమ్ ఉండాలి. ఎఫ్ఎఫ్ఎఫ్, ఓఓఓ, ఎల్ఎల్ఎల్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. సో ఇట్లుంటే వాటిని మనం ఈక్వల్ సెట్స్ అంటాం. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. సెకండ్, ఒకవేళ ఈక్వల్ లేదనుకోండి, దాన్ని దేంతో చూపిస్తాం? ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అంటాం. ఇది నాట్ ఈక్వల్ సింబల్, ఇది ఈక్వల్ కు సింబల్. క్వశ్చన్ నెంబర్ 2. కన్సిడర్ ద ఫాలోయింగ్ సెట్స్ అండ్ ఫిల్ అప్ ద బ్లాంక్స్ విత్ ఈక్వల్ ఆర్ నాట్ ఈక్వల్ సో యాజ్ టు మేక్ ద స్టేట్మెంట్ ట్రూ. సో ఇది కానీ రాసి మనం ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ అని చూపించాలి. అంటే ఇక్కడ ఏ డాష్ బి అన్నాడు, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుందా, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అవుతుందా అనేది మనము చూపించాలి. ఓకే, సో ఇక్కడ మనకు ఏ ఇచ్చాడు 1 2 3, ప్రాబ్లం లేదు. బి ఇచ్చాడు, ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ ఏముంటాయి ఇక్కడ రాసేద్దాం. మనం ఏమున్నాయి ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్? 1 2 3. రైట్, సో ఇది సెట్ బిల్డర్ ఫామ్ ఉంది, రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేసినాం, మనకి ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఇవన్నీ రోస్టర్ ఫామ్లోనే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఎఫ్ ఒకటి మళ్ళీ. సో సెట్ ఆఫ్ ఓవల్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఓవల్స్ ఏమున్నాయి? ఏ, ఈ, ఐ, ఓ, యు. రైట్, సో ఇప్పుడు అన్ని రోస్టర్ ఫామ్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు మనం రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ బి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయిద్దా నాట్ ఈక్వల్ అవుతుంది? చూడండి, ఏ ఏముంది 1 2 3, బి ఏముంది 1 2 3. సో సేమ్ ఉన్నాయి కదా రెండు, అంటే ఈక్వల్ అవుతుంది. ఓకే, సో అట్లనే సెకండ్ బిట్ వచ్చేసి ఏ ఈ రిలేషన్. ఏ 1 2 3 ఉంది, ఈ వచ్చేసి ఏముంది? ఏఈఐఓయు ఉంది. ఇవి రెండు సేమ్ అయితే కావు. రైట్, ఇది సేమ్ లేవు. ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, 1 2 3 నంబర్స్ ఉన్నాయి, కాబట్టి ఇవి రెండు ఈక్వల్ కావు. సో ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఈ. అట్లనే థర్డ్ వన్ ఏముంది? సిడి రిలేషన్. సి వచ్చేసి ఏబిసిడి, డి వచ్చేసి డిసిఏబి. ఇది ఈక్వల్ టు చూడండి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. ఏ సేమ్, బి సేమ్, సి సేమ్, డి సేమ్ ఎలిమెంట్, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, కాబట్టి ఇది ఏమవుతుంది? ఈక్వల్ అవుతుంది. రైట్, సో నెక్స్ట్ ఫోర్త్ ఏముంది? డిఎఫ్ రిలేషన్. డిఎఫ్
సో డీలో డిసిఏబి ఉంది, ఎఫ్లో ఏముంది ఏఈఐఓయు ఉంది. దీనికి సంబంధం ఉందా? లేదు. ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇవి రెండు నాట్ ఈక్వల్, రైట్. సో నెక్స్ట్ 5th వన్ ఎఫ్ఏ. సో ఎఫ్ అంటే ఏముంది ఏఈఐఓయు, ఏ అంటే ఏముంది 1 2 3. ఇవి రెండు ఈక్వల్ అయితే ఇంపాసిబుల్. సో ఇట్ ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్. నెక్స్ట్ 6th వన్ డిఈ రిలేషన్, రైట్. డిఈ రిలేషన్. సో డి ఏముంది డిసిఏబి, ఈ ఏముంది ఏఈఐఓయు. ఈ రెండు ఈక్వల్ అయితే కావు. ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఇది కూడా నాట్ ఈక్వల్. సో 7th వన్ ఎఫ్బి రిలేషన్, రైట్. సో ఎఫ్ వచ్చేసి ఏఈఐఓయు, బి వచ్చేసి 1 2 3. ఈ రెండు ఈక్వల్ అయితే కావు. సో ఇది కూడా నాట్ ఈక్వల్. ఓకే. సో సెకండ్ క్వశ్చన్లో మనం ఈక్వాలిటీ నాట్ ఈక్వాలిటీ గురించి నేర్చుకున్నాం, రైట్. క్వశ్చన్ నెంబర్ 3. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ వెదర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఆర్ నాట్. సో ఈ రెండిట్లో ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుందా కాదా అనేది మనము ప్రూవ్ చేయాలి, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి, బి ఈజ్ ఈక్వల్ టు డిసిఏబి. ఇప్పుడు ఏ ఈక్వల్ బి ఈక్వల్ సి ఈక్వల్ డి ఈక్వల్. సో ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మనం ఏమని రాయొచ్చు ఆన్సర్, దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఓకే. ఎందుకు ఈక్వల్? ఇందులో ఉన్న ఎలిమెంట్సే ఇందులో ఉన్నాయి, ఇందులో ఉన్న ఎలిమెంట్సే ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇవి రెండు ఈక్వల్ సెట్స్, రైట్. సో ఇప్పుడు సెకండ్ వన్ ఏ 4 8 12 16. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ప్రాబ్లం లేదు, రైట్. 8 ఉంది, 8 ఉంది, 12 ఉంది, ఇక్కడ 12 ఉందా? లేదు. 16 ఉంది, కానీ ఇక్కడ 12 ఉంది, ఇక్కడ లేదు. ఇక్కడ 18 ఉంది, ఇక్కడ లేదు. కాబట్టి ఇదేంది? దేర్ ఫోర్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఏ రోస్టర్ ఫామ్లో ఉంది, ప్రాబ్లం లేదు. బిని రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేద్దాం. పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్స్, ఈవెన్ నెంబర్స్ రావాలి మనకు. ఈవెన్ అంటే ఈవెన్ ఇంటిజర్స్ అంటే 2 ఓన్లీ ఈవెన్ నెంబర్స్. 2 4 6 8 6 8 9 రాదు, 10 లేదు. సో ఇంతవరకే, ఎందుకంటే 10 లెస్ దాన్ 10 అన్నాడు కాబట్టి 2 4 6 8 వస్తాయి. బి ఈజ్ ఈక్వల్ టు. సో ఇప్పుడు ఇక్కడ 2 4 6 8 ఉంది, ఇక్కడ 2 4 6 8 ఉంది, కానీ ఇక్కడ 10 ఉంది, ఇందులో 10 లేదు. కాబట్టి దేర్ ఫోర్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇన్ ద సెట్ ఏ వీ హ్యావ్ ద 10 ఎలిమెంట్, బట్ ఇన్ సెట్ బి దేర్ ఈజ్ నో 10 ఎలిమెంట్. దట్స్ వై ఇట్ ఈస్ నాట్ ఈక్వల్, రైట్. సో 4th బిట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ బిల్డర్ ఫామ్ ఉంది, దీన్ని రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేద్దాం. ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 10 అన్నాడు. సో 10 మల్టిపుల్ అంటే 10 టేబుల్ చదవండి. 10 1 * 10, 10 2 * 20, 10 3 * 30, 10 4 * 40, సో ఆన్ ఎక్సెట్రా. ఎక్కడి వరకైనా ఉండొచ్చు. బి ఈజ్ ఈక్వల్ టు ఏముంది? ఇక్కడ 10 15 20 25 ఉంది. మరి దీని తేడా ఏంటంటే ఇక్కడ 10 ఉంది, 10 ఉంది, ఓకే. ఇక్కడ 15 ఉంది, ఇక్కడ లేదు. ఇక్కడ 20 ఉంది, 20 ఓకే. 30 ఉంది, 40 అన్నీ వస్తాయి. కానీ ఇక్కడ 15 25 ఉంది, ఇక్కడ ఈ నెంబర్ లేవు. కాబట్టి ఈ రెండు కూడా ఏమైతే నాట్ ఈక్వల్ టు బి. ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. సో ఇందులో ఉన్న 4 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఒకటే ఈక్వల్ అవుతుంది, మిగతా 3 క్వశ్చన్స్ నాట్ ఈక్వల్. ఓకే. ఇది థర్డ్ క్వశ్చన్. 4th క్వశ్చన్ స్టేట్ ద రీజన్స్ ఫర్ ద ఫాలోయింగ్. ఇవి రెండు నాట్ ఈక్వల్ అని చూపిస్తుంది ఫస్ట్ క్వశ్చన్లో. సో ఎందుకు నాట్ ఈక్వల్ అనేది మనం ఇక్కడ రాయాలి, రైట్. సో ఇక్కడ 1 2 3 4 అప్ టు 10 ఉన్నది. మరి ఇక్కడ దీనికి సెట్ బిల్డర్ ఫామ్ రాస్తే, రోస్టర్ ఫామ్లోకి రాస్తే ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, 1 ఎక్స్ బిట్వీన్ 1 and 10 అన్నాడు. అంటే 1 కంటే ఎక్కువ ఉండాలి, అంటే 2 3 4 సో ఆన్. 10 కంటే తక్కువ ఉండాలి, అంటే 9 వరకు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఉంది, 10 ఉంది, ఇక్కడ 1 లేదు, 10 లేదు. కాబట్టి ఇవి రెండు నాట్ ఈక్వల్. సో ఇక్కడ రాయండి ఇన్ ఎల్హెచ్ఎస్, అంటే ఇక్కడ ఎల్హెచ్ఎస్ వీ హ్యావ్ ఎలిమెంట్స్ 1 and 10, బట్ ఇన్ ఆర్హెచ్ఎస్ we don't have these elements. ఈ ఎలిమెంట్స్ ఆర్హెచ్ఎస్లో లేవు. కాబట్టి దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ అండ్ ట్రూ ఆల్సో. ఓకే.
సో ఇవి రెండు ఎందుకు నాట్ ఈక్వల్ అంటే LHSలో 1 10 ఉన్నాయి, RHSలో 1 10 లేదు. అట్లా దీనికి కూడా చూద్దాం. దీనికి ఇక్కడ మనము x ఈక్వల్ టు ఏమున్నది, న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇది ఈక్వేషన్ ఇచ్చింది x వాల్యూ అంటే 1 తీసుకున్నాం అనుకోండి, 2 1 జా 2, 2 + 1 3 అవుతుంది, రైట్. n ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ చేద్దాం మనం, ఇక్కడ రఫ్ చేద్దాం. x ఈక్వల్ టు 1 తీసుకుంటే సో x ఈక్వల్ టు 2 ఏముంది మనకు ఫార్ములా 2n + 1, 2 1 జా 2, 2 + 1 3 అవుతుంది, రైట్. అదే రాసినాం మనం ఇక్కడ. x ఈక్వల్ టు కనుక 2 తీసుకుంటే సో x ఈక్వల్ టు 2 × 2 4 + 1, 2 1 జా 2, 2 జా 4, 4 + 1 5 అవుతుంది. సో 5 అంటే 2 3 జా 6 + 1 7 సో అని వస్తుంది. అంటే ఇక్కడ ఏ నెంబర్స్ వస్తున్నాయి మనకి, ఇక్కడ ఆడ్ నెంబర్స్ వస్తున్నాయి, ఇక్కడ ఏమున్నాయి మరి ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, అందుకని ఇవి రెండు ఈక్వల్ కావు. సో ఇక్కడ మనం ఏం రాయాలి, ఇన్ LHS we have even numbers but in RHS we have odd numbers. So therefore it is not equal. Okay, it is not equal, right. సమझండి కదా, ఇది ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి రెండు ఈక్వల్ కావు. థర్డ్ బిట్ ఇక్కడ 5 15 30 45 ఉంది. ఇక్కడ ఏముంది, x ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 15 అండి. మల్టిపుల్ ఆఫ్ 15 అన్నప్పుడు మనకి ఏమొస్తుంది అంటే 15 టేబుల్ చదవాలి. 15 1 జా 15, 15 2 జా 30, 15 3 జా 45 సో ఆన్, రైట్. సో మరి ఇక్కడ సేమ్ ఉన్నాయి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 లేదు, రైట్. 30 ఇక్కడ ఒక 5 ఉంది, ఇక్కడ 5 లేదు, మిగతా అన్నీ సేమే, 15 టేబుల్ వస్తుంది, రైట్. సో కాబట్టి ఇవి రెండు నాట్ ఈక్వల్. ఇన్ LHS we have element 5 but in RHS we don't have element 5, so therefore it is not equal. Okay, సో ఇప్పుడు ఇక్కడ కూడా ఇది కూడా నాట్ ఈక్వల్ అన్నాడు. సో ఇక్కడ x ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నాడు. ప్రైమ్ నెంబర్ అంటే ఏంది, ద నెంబర్ విచ్ ఈజ్ డివిజబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్, అంటే 2 3 5 7 సో ఆన్, రైట్. సో 7 తర్వాత 11 వస్తుంది మనకు, రైట్. అయితే ఇక్కడ ఇక 2 2 సేమ్, 3 3 సేమ్, 5 5 సేమ్, 7 7 సేమ్, కానీ ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 లేదు, ఎందుకంటే 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఇక్కడ రాలేదు. సో మనం ఇదే రాయాలి. సో ఇన్ LHS we have element 9 but in RHS we don't have element 9, therefore it is not equal. Okay, so this is the equality not equality. Fifth question వచ్చేసి సబ్సెట్ గురించి. లిస్ట్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. సబ్సెట్ అంటే ఏంటంటే సెట్ లోపల ఇంకొక సెట్ అనమాట. ఎగ్జాంపుల్కి ఇక్కడ ఇది సెట్ ఏ అనుకుందాం. సో దీని లోపల ఇంకొక సెట్ ఇట్లా ఉంటే కనుక దీన్ని సబ్సెట్ అంటాం. అంటే సెట్ ఏ ఈ సబ్సెట్ ఆఫ్ ఏ అని రాస్తాం. ఓకే, సబ్సెట్ అనేది ఎప్పుడు వాడతామంటే రెండు సెట్సే ఉండాలి. ఇది సెట్టే ఉండాలి, ఇది కూడా సెట్టే ఉండాలి, అప్పుడు సబ్సెట్ అంటాం. అంటే ఈ ఎలిమెంట్ ఈ సెట్ లోపల ఇంకొక సెట్ అవుతుంది అనమాట, దాన్ని సబ్సెట్ అంటాం. అంటే దీన్ని ఇట్లా కూడా రాయచ్చు. ఇక్కడ ఇట్లా ఇది ఏ సెట్, ఇది బి సెట్ అనుకున్నాం అనుకోండి. సో దీన్ని ఏఈ సబ్సెట్ ఆఫ్ బి అని రాస్తాం వెన్ డయాగ్రామ్లో. అంటే ఏ అనేది బి లోపల ఉంది. ఓకే, ఇది సెట్టే, ఇది సెట్టే. ఓకే, అట్లనే మనం ఇంకోటి బిలాంగ్స్ టు రాస్తాం. ఈ బిలాంగ్స్ టు ఎప్పుడు వాడతామంటే ఇక్కడ ఎలిమెంట్ ఉండి ఇక్కడ సెట్ ఉండాలి. ఇది ఎలిమెంట్ సెట్ రిలేషన్. ఎలిమెంట్ సెట్ అంటే ఏ ఎలిమెంట్ అనేది సెట్ లోపల ఉంది అని అర్థం.
ఇది ఎలిమెంట్ సెట్ రిలేషన్ ఉన్నప్పుడేమో బిలాంగ్స్ టు వాడాలి, రెండు సెట్స్ ఉన్నప్పుడు ఏమో మనము సబ్సెట్ వాడాలి. ఓకే, సబ్సెట్ అంటే అది, సబ్సెట్కి సింబల్ ఇది స్లీపింగ్ యూ, రైట్. సో ఇక్కడ ఈ రెండు ఎలిమెంట్స్తోని మనం ఎన్ని సబ్సెట్ని వాడచ్చు అని అడుగుతున్నాం. అయితే దీనికి ఒక ఫార్ములా ఉంది, ఇక్కడ రాస్తున్నా చూడండి. నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of n ఫార్ములా. సో వేర్ n ఈజ్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇది గుర్తుపెట్టుకోండి మీరు, ఇది ఆబ్జెక్టివ్కి మీకు బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ 2 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్క్వేర్ అవుతుంది. 2 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 2 2s 4, అంటే 4 సబ్సెట్స్ వస్తాయి అన్నమాట. ఎట్లా వస్తాయి నేను ఈజీ వేలో మీకు చెప్తాను, ఇక్కడ చూడండి. సో ఇక్కడ 2 ఎలిమెంట్సే కాబట్టి మనం సబ్సెట్స్ ఈజీగా రాసుకోవచ్చు. సో సబ్సెట్స్ ఆఫ్ బి ఆర్, ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోండి, ఫస్ట్ సబ్సెట్, రైట్. సెకండ్ ఎలిమెంట్ తీసుకోండి, సెకండ్ సబ్సెట్. నెక్స్ట్ ఈ రెండు కలిపి రాయండి, పి కామా క్యూ. దాని తర్వాత ఎంటీ సెట్ పై రాయండి. ఎంటీ సెట్ అంటే ఇది కదా, పై అంటే ఇది. ఇట్లా రాసిన ఏం లేదు, ఇట్లా రాసిన ఏం లేదు. ఇప్పుడు ఎన్ని 1 2 3 4 అయినాయి, 4 వచ్చినాయి కదా. సో అంటే సబ్సెట్ అనేది బి, ఇది బి అన్నట్టే. బి అనేది బీకే సబ్సెట్, అంటే ఏదైతే సెట్ ఉంటుందో ఆ సెట్కే సబ్సెట్ కంపల్సరీ అవుతుంది. అంటే ఇది ఇట్లా, ఇప్పుడు ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ, లేకుంటే బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి, ఇట్లా అవుతుంది అనమాట. అంటే ఇది కంపల్సరీ వస్తుంది. అట్లే పై ఈజ్ సబ్సెట్ టు ఆల్ సెట్స్, ఎనీ సెట్. ఇది కూడా పై అనేది అన్ని సెట్లకు సబ్సెట్ కాబట్టి పై కంపల్సరీ వస్తుంది, ఇది కంపల్సరీ వస్తుంది. క్వశ్చన్ అనమాట. ఇవి రెండు ఎక్స్ట్రా వచ్చినాయి మనకు, రైట్. అయితే 2 ఎలిమెంట్స్ కాబట్టి మనకు ఈజీగా రాసినాం. మరి 3 ఉన్నప్పుడు ఎట్లా అంటే నేను దీనికి ఒక ఈజీ మెథడ్ చెప్తాను మీకు. ఇక్కడ చూడండి, సబ్సెట్స్ ఆఫ్ సి ఆర్, చూడండి ఇక్కడ మనము ఎక్స్ వై జెడ్ 3 ఎలిమెంట్స్ కదా, సైక్లిక్ ఆర్డర్ రాసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలి, ఎక్స్ రాయాలి, రైట్. తర్వాత వై, ఈ 3 ఎలిమెంట్స్ అయితే పక్కా కదా. తర్వాత జెడ్, రైట్. ఎక్స్ రాసినాం, వై రాసినాం, జెడ్ రాసినాం. తర్వాత 2 ఎలిమెంట్స్ ఎక్స్ వై, ఫస్ట్ సైక్లిక్ ఆర్డర్ ఇట్లా ఇవ్వాలి. ఎక్స్ వై అంటే ఎక్స్ కామా వై సెట్, ఓకే. అట్లనే వైజెడ్ ఇట్లా రాస్తే మనకి ఈజీ ఉంటుంది. జెడ్ఎక్స్, రైట్. సో ఎక్స్వై వైజెడ్ జెడ్ఎక్స్ మళ్ళీ చేస్తే ఎక్స్వై వస్తుంది. ఎక్స్వై ఆల్రెడీ వచ్చింది కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు 3 సైడ్ కలిపి అంటే క్వశ్చన్ రాయాలి, ఎక్స్ కామా వై కామా జెడ్. దీని తర్వాత లాస్ట్ ఎలిమెంట్ ఏముంది, పై. ఇప్పుడు ఇది 2 to the power of 3 కదా, ఈ ఫార్ములా ప్రకారం 2 to the power of 3 అంటే ఎంత, 8 రావాలి మనకు, రైట్. 8 వచ్చినది 1 2 3 4 5 6 7 8. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, రైట్. ఈజీగా ఉంది కదా. సో ఇప్పుడు 4 ఉన్నాయి, మరి ఇక్కడ 4 ఉంటే ఎట్లా చేయాలి, ఇది కూడా అంతే. ఇక్కడ చూడండి సబ్సెట్స్, దీనికి కూడా ఈజీ మెథడ్ చెప్తాను నేను మీకు ఎట్లా రాసుకోవాలా. సబ్సెట్స్ ఆఫ్ డిఆర్, ఇక్కడ ఏబిసిడి సైక్లిక్ ఆర్డర్ రాయండి ఇట్లా, రైట్. ఏబిసిడి రాయద్దు, ఏబిసిడి ఇట్లా సైక్లిక్ ఆర్డర్, ఓకే. దాని తర్వాత డయాగోనల్స్ కూడా ఉంటాయి, ఇట్లా 2 డయాగోనల్స్ కంపల్సరీ, ఓకే. ఇప్పుడు మనం దీన్ని చూసుకుంటే ఇక్కడ రాద్దాం. ఫస్ట్ అయితే 4 ఎలిమెంట్స్ ఏ, రైట్. సెకండ్ వన్ ఏముంది, బి. థర్డ్ వన్ ఏముంది, సి. ఫోర్త్ వన్ ఏముంది, డి. ఈ 4 ఎలిమెంట్స్ పక్క. తర్వాత ఏబి, ఏ కామా బి, రైట్. తర్వాత బీసీ, బి కామా సి. తర్వాత సిడి, సి కామా డి. తర్వాత డిఏ, డి కామా ఏ. కన్ఫ్యూజ్ కావద్దు. సో ఈ కామా ఏ అయిపోయింది. మళ్ళీ ఏ కామా బి, ఏ కామా బి అంటే సేమే కదా కాబట్టి 4 వచ్చేసింది. నెక్స్ట్ డయాగోనల్స్ ఏసీ, ఏ కామా సి. తర్వాత బిడి, బి కామా డి, రైట్. సో ఇప్పుడు 2 ఎలిమెంట్స్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ 3 ఎలిమెంట్స్ ఏబిసి, ఏ కామా బి కామా సి, రైట్. తర్వాత ఏబిసి అయిపోయింది. నెక్స్ట్ బిసిడి, ఇగో బి కామా సి కామా డి, రైట్. తర్వాత సిడిఏ, సి కామా డి కామా ఏ, రైట్. సో ఇప్పుడు 3 ఎలిమెంట్స్ అన్నీ అయిపోయినాయి కదా.
ఏబిసి బిసిడి డిసిడిఏ తర్వాత డిఏబి ఇంకొకటి డిఏబి రైట్. సో డిఏబి తర్వాత మళ్ళీ ఏబిసి వస్తుంది. ఏబిసి ఇక్కడ వచ్చింది కాబట్టి అవసరం లేదు. దీని తర్వాత లాస్ట్ది మొత్తం రాయాలి 4 ఎలిమెంట్స్ ఏబిసిడి రైట్. సో దీని తర్వాత వచ్చేది పై. అయితే ఇప్పుడు ఇక్కడ ఎన్ని 4 ఎలిమెంట్స్ కదా. 4 అంటే 2 to the power of 4. 2 to the power of 4 అంటే ఎంత 2 to the 4 4 to the 8 8 to the 16 రావాలి మనకు. 16 వచ్చినాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 13 14 15 16 వచ్చినాయి. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఇప్పుడు దీనిలాగానే ఇది కూడా ఇది కాకపోతే ఇది 1 4 9 16 ఉంది. సో సేమ్ ఇక్కడ ఏ అంటే 1 బి అంటే 4 సి అంటే 9 డి అంటే 16 రైట్. ఇదే సీక్వెన్స్లో రాయండి. ఇట్లా రాసుకోండి కావాలంటే. ఇగో 1 4 9 16 రైట్. నెక్స్ట్ ఒక డయాగోనల్ ఇది ఒక డయాగోనల్. ఇట్లా దీన్ని చూసుకుంటే ఇక్కడ రాయండి. ఇగో సబ్సెట్స్ ఆఫ్ ఈ ఆర్ ఏమేమి ఉన్నాయి 1 తర్వాత 4 తర్వాత 9 తర్వాత 16 ఓకే. దీని తర్వాత 2 ఎలిమెంట్స్ 1, 4 ఇక్కడ చూసి రాస్తున్నాను 1, 4 తర్వాత 4, 9 దీని తర్వాత 9, 16 దీని తర్వాత 16, 1 దీని తర్వాత 1 9 డయాగోనల్ 1, 9 సెకండ్ డయాగోనల్ 4 16 సో 4, 16 రైట్. దీని తర్వాత ఏం చేయాలి మనం 3 3 1 4 9 రైట్. సో నెక్స్ట్ 4 9 16 దీని తర్వాత 9 16 1 ఓకే. దీని తర్వాత 16 1 4 ఓకే. నెక్స్ట్ 1 4 9 ఆల్రెడీ వచ్చేసింది అవసరం లేదు ఇక అయిపోయినాయి. నెక్స్ట్ లాస్ట్ అన్ని 4 కలిపి రాయాలి 1 4 9 16 దీని తర్వాత పై. సో ఇప్పుడు 16 కౌంట్ చేయండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అన్నీ వచ్చేసినాయి రైట్. ఇప్పుడు నెక్స్ట్ 10 100 అంటే XYZ చేసినాం కదా మనం ఇప్పుడే 100 ఇది 1000 దీనిలానే చేయాలి. సో సబ్సెట్స్ ఆఫ్ ఎఫ్ ఆర్ రాయండి 10 తర్వాత 100 తర్వాత 1000 నెక్స్ట్ 2 10, 100 సో 100, 1000 దీని తర్వాత 1000, 10 రైట్. సో దీని తర్వాత 10 100 1000 లాస్ట్ది పై. సో మొత్తం 2 to the power of 3 కదా. 2 to the power of 3 అంటే 8 రావాలి మనకు. 1 2 3 4 5 6 7 8 వచ్చేసినాయి. ఇది ఆన్సర్. సో ఇది ఈ ఎక్సర్సైజ్ ఎండ్ అయిపోయింది. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.